దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుని వాక్యం, దేవుని మాట, ప్రామిస్, దేవుని వాగ్దానం కూడా యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వాక్య భాగం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన సృష్టిగా చేయబడతామని ఉంది బైబిల్లో. అలాగే నూతన బలము మనం ధరింపు చేయబడతాం. అనుదినము మనకు బలం అవసరం. మన ఫోన్కు ఛార్జింగ్ ఎలా అవసరమో మనకి డైలీ ఛార్జర్ అవసరం. దేవుని ద్వారా మీరు మనసు కలిగి ఉండండి, దేవుడు అద్భుతంగా మిమ్మల్ని దర్శిస్తాడు, ఆశ్చర్యంగా దర్శిస్తాడు. మీరు ఎలా ప్రార్థన చేయాలో, ఎలా భక్తిగా నడుచుకోవాలో, మన నైతిక విలువలన్నిటికీ ప్రథమమైన కారకుడు యేసు ప్రభువారు. కనుక మనం ఆత్మీయ జీవితంలో ఆయన కొరకు కనిపెట్టుకోవడానికి, ఆయన కొరకు ఎదురు చూడడానికి, ఆయనపై ఆధారపడడానికి మనం చేసే ప్రతి ప్రయత్నంలో మనం సక్సెస్ అవుతాం. దేవుని వాక్యములో ఇలా రాయబడ్డది చూడండి. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన ఫస్ట్ పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యం అంటే చివరి వాక్యం. కాగానే ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి అని రాయబడ్డది. ప్రభునందు మీ ప్రయాసం అంటే ప్రభునందు అంటే ప్రభుని బట్టి మన జర్నీ, ప్రయాసము, ప్రయత్నము చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది మన ఆత్మీయ జీవితంలో దేవునితో కలిసి నడవడం, దేవునితో కలిసి చర్చించుకోవడం. భక్తుడు అబ్రహాము లేక పౌలు గారిలాగా, యోబు గారిలాగా, యోసేపు గారిలాగా దేవుడు అద్భుతాన్ని చూడగలడు మన జీవితంలో. ఆయన నీ కొరకే వేచి ఉన్నాడు. చూడండి, ఆ వాక్యం, ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మన లైఫ్ అంతా కూడా ఎదురు చూడడానికే మనం పనిగా పెట్టుకోవాలి. నీ కొరకు కనిపెట్టుకోవడం చేత నా కన్నులు క్షీణించిపోయినాయి అన్నాడు దావీదు గారు. మనము అంతగా క్షీణించినంతగా కనిపెట్టుకోవడం కాదు, కాకపోతే భక్తుడు అలా రాశాడు, నీ కొరకు కనిపెట్టడం చేత నా కన్నులు క్షీణించిపోయినాయని. అంటే అంతగా దేవుని కొరకు ఎదురు చూడడం. వాక్యమైన మనం అందరం కూడా అలాగనే ఎదురు చూసే వారమే ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరునూ సిగ్గునందరన్నాడు. కనుక మనకు కొరకు దాచిన ఏ ఆశీర్వాదమైనా, ఏ మేలులైనా, ఎవరు దొంగిలించినా అంతకు రెట్టింపును ఆ మహిమ కలిగిన దేవుడు మనకు అనుగ్రహించగలడు. అనుగ్రహించడు అని ఎవరు చెప్పగలరు? ఆయన ఎవరినైనా చేర్చుకోగలడు, ఎవరితోనైనా ఆయన మాట్లాడగలడు, ఎలాంటి రోగంనైనా స్వస్థపరచగలడు. ఇక్కడికి రాత్రి కాలము, పగలు కాలము, ఉదయకాలం అని కాదు, కానీ అన్ని కాలాలలో నీతో ఉండువాడు, నిన్ను దీవించేవాడు, నీకు సహాయం చేయవాడు. కనుక మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. ఎదురు చూడడం, ఆయన కొరకు ఎదురు చూడడము, ఎక్కువ సమయాన్ని వెచ్చించడం అని గుర్తు. కనుక దేవుడు మనకు సహాయం చేసేంత వరకు, మనకు మేలు చేసేంత వరకు అంటే అర్థం, ఏదైతే దేవుడి నుంచి మీరు ఆశిస్తున్నారో ఆ ఆశించినది దేవుడు మీకు అనుగ్రహించడానికి ఫీల్ అవ్వాలి. మనం ఈ వాక్య భాగంలోని అర్థం అదే, ఎబ్రీ పత్రికలోని అర్థం అదే. కనుక దేవుడు మనము అడిగిన ప్రతి మనవిని మనకు సహాయం చేయగలవాడు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. మీరు మందులు కాక విశ్వాసం చేతను, చూడండి, ఓర్పు చేతను, విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను సొంతం చేసుకున్న వారిని పోలి నడుచుకోండి. మీ నిరీక్షణ, మీరు ఇదివరకు కలిగించిన మీలో ఆ మాట చూడండి, మీలో ప్రతివాడును నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం. ఆ మాట చూడండి, మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. మన నిరీక్షణ పరిపూర్ణతలోకి రావాలంటే మనము అడిగినది పొందినమన్నంతా ఫీల్ అవ్వాలి. అదృష్టమైనవి ఉన్నవాటికి రుజువు అని చెప్పండి కదా దేవుడు. అలాంటి కృప ప్రభు మనకరించి మనం ఎదురు చూస్తూ దేవుని కార్యాలన్నీ అనుభవించుటకు ప్రభువే సహాయం చేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఇది నా వాక్యం కేసు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించడం తండ్రి, ఆమేన్.